హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ అండి. నేను కొత్తగా వెరైటీగా చేసిన, ఇలా చేయండి ఒకసారి, ఎప్పుడు చేయని వాళ్ళు. చాలా టేస్ట్గా ఉంటుంది. 6 టమాటాలు మిక్సీ జార్ వేసి మిక్సీ పెట్టాను. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పోపు దినుసులన్నీ వేసి లవంగా మొగ్గలు కూడా వేసాను. తర్వాత సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇది కలుపుతూ వేయించుకోవాలి. ఇలా సన్నగా తరిగితేనే గ్రేవీ అనేది వస్తుందండి. సన్నగా తరగాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఉల్లిపాయలను. తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసి వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత టమాటా ప్యూరీని కూడా వేసేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కలపాలి. ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం 2 స్పూన్ల కారము, 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరుండి కలుపుకోవాలి. లేకపోతే అడుగంటుతుందండి దగ్గర లేకపోతే. ఇలా కలుపుతూ ఉంటే తర్వాత ఇది ఉడికిన తర్వాత 2 గరిటెల నేను పెరుగు వేసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. పెరుగు వేస్తే చక్కగా గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై. టమాటాలు వేసి మగ్గిందాక చూసే బదులు ఇలా మిక్సీ పట్టి మనం ఇలా ఎగ్ కర్రీ చేస్తే చాలా చాలా బాగుంటుంది. జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలా పొడి మొత్తం కలిపి వేసేసాను. వేసిన తర్వాత ఉడకనిచ్చిన తర్వాత ఎగ్స్ వేసానండి. ఎగ్స్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా వదిలేయొద్దండి. వేసి చక్కగా బాగా కలుపుకొని ఉప్పు సరిపడిపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే దగ్గరుండి కూర వండాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, చక్కగా ఉడుకుతుంటేనే మనకు తినాలనిపిస్తుంది కదండి. చాలా టేస్టీగా ఉందండి. ఇది ఒక్కసారి తినవల్ల మళ్ళీ కావాలని అంటారనమాట. చూడండి, ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి తింటే మళ్ళీ ఇదే కావాలంటే ఇలానే వండాలంట.